వెల్కమ్ టు రాణి ఫుడ్ ఎపిసోడ్స్. ఈరోజు మన ఎపిసోడ్లో పూరి కర్రీ అండ్ పూరి చేయబోతున్నాం. మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పూరి కర్రీ చేద్దాం. దీన్నే బొంబాయి చట్నీ అని కూడా అంటారు. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత 3 పచ్చిమిర్చీలు వేసుకోండి. మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తినేవారైతే ఇంకా ఎక్స్ట్రా పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేసి ఒక 3 ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఈ ఆనియన్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఒక 50% మాత్రమే వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా వేపితే కర్రీ అస్సలు బాగోదు. ఇప్పుడు కొద్దిగా అల్లం తురుము వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా 2 పొటాటోస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పైన పొట్టు తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీలో మ్యాష్ చేసుకున్న పొటాటోస్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న శనగపిండిని కర్రీలో వేసి అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మనం ఇంతకుముందే పచ్చిమిర్చిల్ని వేసాం కాబట్టి స్పైస్ కోసం కారం వేయనవసరం లేదు. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోండి. ఫైనల్లీ ఇందులో కొత్తిమీరని వేయండి. అంతే, సింపుల్ పూరి కర్రీ రెడీ. మరి పూరి కర్రీ అయితే రెడీ. మరి పూరి లేకపోతే ఎలాగా? అందుకే మనం ఇప్పుడు పూరి చేసుకుందాం. పూరి చేయడానికి సపరేట్గా పూరి పిండి ఉంటుంది. ఇది మీకు కిరాణా స్టోర్స్లో, సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ముందుగా పిండిని జల్లించుకోవాలి. ఏమైనా పురుగులు, డస్ట్ ఏమైనా ఉంటే పోతాయి. ఈ పూరి పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ పిండిని రౌండ్ షేప్లో పూరీల్లా చేసుకుందాం. మీకు ఇలా రౌండ్ షేప్లో పూరీల్లా చేసుకోవడం రాకపోతే పూరి ప్రెసర్తో వత్తుకోవచ్చు. ఇప్పుడు ఈ పూరీల్ని కాల్చుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పూరీల్ని వేసుకుందాం. ఈ పూరీలని ఇలా గంటెతో లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే పూరి అనేది బాగా పొంగుతుంది. అంతే, ఎంతో సింపుల్ కదా పూరి చేయడం కూడా.
మీకు పూరీ పిండి అవైలబుల్గా లేకపోతే ఈ పూరీలని గోధుమ పిండి ఆర్ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ పూరీ కర్రీలో పచ్చి బఠానీలు, క్యారెట్లని రకరకాలుగా వేసి చేస్తూ ఉంటారు. కానీ మనకి ఎవ్రీ టైం ఇంట్లో అవి అవైలబుల్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఇలా సింపుల్ మెథడ్లో చేసిన పూరీ కర్రీ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.